మొన్నటిదాకా సుంకాల యుద్ధం అంటూ కత్తులు నోరుకున్నారు. తగ్గేదేలే అని తమ తడాకా చూపిస్తామని ప్రగల్భాలు పలికారు. తీరా చూస్తే చర్చలు జరిపి టారిఫ్ వార్కు బ్రేక్ ఇచ్చారు. ఇంతకీ అమెరికా చైనా ట్రేడ్ వార్లో అసలైన విజేత ఎవరు? చైనా ధాటికి ట్రంప్ తోక ముడిచారా, లేక ఆయనే జిన్పింగ్ మెడలు వంచారా? భవిష్యత్తులో వీరి ట్రేడ్ బాండింగ్ ఎలా ఉండబోతోంది? జోగి జోగి రాసుకుంటే బూడిద రాలింది. ఈ మాట ఇప్పుడు సరిగ్గా అమెరికా చైనాకు వర్తిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టారిఫ్ వార్ అంటూ మీసం మెలేసి కాలు దువ్విన ఇరు దేశాలు సుంకాల యుద్ధానికి బ్రేక్ ఇచ్చాయి. 90 రోజుల పాటు సుంకాలు తగ్గించుకున్నాయి. స్విట్జర్లాండ్లో జరిగిన సుదీర్ఘ చర్చలు సఫలమయ్యాయంటూ సంయుక్త ప్రకటన చేశాయి. చైనాపై అమెరికా సుంకాలను 145% నుంచి 30% తగ్గించింది. ఇక అమెరికా వస్తువులపై చైనా సుంకాల్ని 125% నుంచి 10% తగ్గించింది. 90 రోజుల పాటు ఇవి అమల్లో ఉంటాయని ఇరు దేశాలు తెలిపాయి. అయితే ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. అమెరికా చైనా టారిఫ్ దోస్తీ మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? ఈ టారిఫ్ ఒప్పందంలో ఎవరు పైచేయి సాధించినట్లు? వెనకడుగు వేసింది ఎవరు? ప్రపంచాన్ని ఏలుతున్న అమెరికా, ఏలాలని కలలు కంటున్న చైనా ఒకరి సహకారం మరొకరు లేకుండా బతకలేమని నిరూపించాయా? భవిష్యత్తులో ఈ ట్రేడ్ బాండింగ్ ఎలా ఉండబోతోంది అన్న అంశాలపై తీవ్ర చర్చ నడుస్తోంది. నిజానికి చైనాపై కోపంతోనే ట్రంప్ ఆ దేశంపై ఎక్కువ టారిఫ్లు విధించారు. ప్రపంచ దేశాలపై వరుసగా టారిఫ్ల మీద టారిఫ్లు ప్రకటిస్తూ బెంబేలెత్తించిన ట్రంప్ తన నిర్ణయంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లు నష్టపోవడంతో కాస్త వెనక్కి తగ్గారు. చైనాపై తప్ప మిగతా అన్ని దేశాలపై సుంకాల్ని 90 రోజుల పాటు నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. కానీ చైనాపై మరో 50% ఎక్కువ టారిఫ్ విధిస్తున్నట్లు చెప్పి మొత్తంగా 125% పన్ను వసూలు చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే డ్రాగన్ కంట్రీ దీనిపై డోంట్ కేర్ అన్నట్లుగా బిహేవ్ చేసేసరికి ట్రంప్ కోపం నషాలానికి అంటింది. దీంతో చైనాపై 125% నుంచి 145%కి సుంకాలు పెంచుతున్నట్లు ప్రకటించారు. అమెరికా విధించిన 145% సుంకాల్ని ఏకపక్ష బెదిరింపుగా అభివర్ణించిన జిన్పింగ్ తామేమీ అమెరికా చర్యలకు భయపడమన్నారు. అమెరికాపై సుంకాల్ని 125%కి పెంచి మరోసారి అమెరికాను ఢీకొట్టారు. ఇలా అమెరికా చైనా మధ్య టారిఫ్ వార్ తీవ్ర రూపం దాల్చింది. నువ్వెంత సుంకాలు పెంచితే నేను అంతే స్థాయిలో పెంచేస్తా అంటూ ట్రంప్, జిన్పింగ్ సై అంటే సై అన్నారు. ఇలా ప్రపంచంలోనే 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు సుంకాలు పెంచుకుంటూ పోతుండడంపై ప్రపంచ మార్కెట్లు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే చైనా, అమెరికా మధ్య చర్చలు జరిగాయి. పరస్పర సుంకాల తగ్గింపుకు అంగీకరించాయి. నిజానికి ట్రంప్ సుంకాలు విధించడంతో చైనాలో ఉత్పత్తి దెబ్బతింది. 2023 డిసెంబర్ తర్వాత ఏప్రిల్లో ఉత్పత్తి కార్యకలాపాలు కనిష్ట స్థాయికి దిగజారాయి. సేవల రంగంలోనూ కార్యకలాపాలు 7 నెలల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. చాలా మంది చైనీయులు ఉపాధి కోల్పోయారని సర్వేల్లో తేలింది. అమెరికా విధించిన అధిక సుంకాల వల్ల చైనా ఎగుమతిదారులు ఇబ్బంది పడ్డారు. గోదాముల్లో స్టాక్ పెరిగిపోవడంతో చైనా ప్రత్యామ్నాయాన్ని వెతకడం ప్రారంభించింది. ఇటు అమెరికాలోనూ ధరలు పెరిగిపోవడంతో దేశమంతటా ట్రంప్కు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. సుంకాల పెంపు వల్ల ఏర్పడిన అనిశ్చితి వల్ల అమెరికన్ ఆర్థిక వ్యవస్థ తొలిసారి 3 ఏళ్ల దిగువ స్థాయికి పడిపోయింది. చాలా కాలంగా చైనా వస్తువులపై ఆధారపడిన పరిశ్రమలు మూతపడే స్థితికి వచ్చాయి. అటు మాంద్యం రావచ్చనే ఆందోళనలు, పెరుగుతున్న ధరల కారణంగా ట్రంప్ రేటింగ్ పడిపోయింది. ఇరు దేశాలకు తత్వం బోధపడింది. దీంతో మీసాలు దువ్విన దేశాలు చర్చలంటూ కాళ్లబేరానికి వచ్చాయి. చైనా నుంచి వచ్చే రసాయనాల వల్ల కొన్ని రసాయనాలు ఇల్లీగల్గా ఎగుమతి అవుతున్నాయని అమెరికాకి, వాటితో ఫెంటనిల్ అనే ఒక మత్తు పదార్థం తయారవుతుందనేది అమెరికా ఆరోపణ. దాన్ని కంట్రోల్ చేయాలి, దానికోసం అని చెప్పి 20% టారిఫ్ వేసాం, చైనా మీద ఒత్తిడి తెచ్చేందుకని చెప్తున్నారు. సో ఆ 20% మాత్రం అలాగే ఉంచారు. కాబట్టి ఓవరాల్గా ఈ 2 దేశాల మధ్య ఈ ఫెంటనిల్ వివాదాన్ని పక్కన పెడితే, చైనా నుంచి ఎగుమతి అవుతున్న రసాయనాల వల్ల ఈ ఫెంటనిల్ అనే మత్తు పదార్థం తయారవుతుందనే వివాదాన్ని పక్కన పెడితే 2 దేశాలు ఒకదాని మీద ఒకటి వేస్తున్న టారిఫ్ 10%. సో మిగతా అన్ని దేశాల మీద ఈ మధ్యకాలంలో ట్రంప్ నిర్ణయం ప్రకారంగా 90 రోజుల పాటు 10% టారిఫ్ అన్ని దేశాల మీద, ఏదైతే ఈ రకంగా వివాదాల్లోకి లాగపడలేదు, సుమారుగా 60-70 దేశాలు అనుకుంటా ఒక్కో దేశం మీద ఒక్కొక్క రకంగా టారిఫ్ వేస్తా నిర్ణయాలు తీసుకున్నాడు. దానిలో చైనా మీద అత్యధికంగా 145 టారిఫ్ నిర్ణయాలు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే సుంకాలు పెంచుకుంటూ పోతే వ్యాపారులకు, వినియోగదారులకు అందరికీ నష్టమేనని చైనా స్టేట్మెంట్ ఇచ్చింది.
ట్రంప్ ప్రభుత్వం మాత్రం చైనా ఆర్థిక వ్యవస్థ కూలిపోతుంది కాబట్టి కాళ్లబేరానికి వచ్చి వ్యాపారం చేయాలనుకుంటోందని ఎద్దేవా చేసింది. అయితే దీన్ని చైనా ఖండించింది. అమెరికా వేధింపులకు ఎదురొడ్డి నిలిచిన దేశం వలె తనను తాను ప్రపంచానికి చూపించుకునేందుకు ప్రయత్నించింది. అయితే అమెరికా మాత్రం చైనా కోరిక మేరకే 90 రోజులు బ్రేక్ ఇచ్చామంటోంది. కానీ అమెరికాకు ప్రత్యామ్నాయం తామేనని, ట్రంప్ కన్నా తానే శక్తివంతమైన నేతననే సంకేతాలిస్తున్నారు చైనా అధ్యక్షుడు జిన్పింగ్. వేధింపులు, ఆధిపత్య ధోరణులు ప్రదర్శిస్తే ఒంటరిగా మిగిలిపోతారంటూ పరోక్షంగా హెచ్చరించారు. వాణిజ్య యుద్ధాల్లో విజేతలు ఎవరు ఉండరని మరోసారి జిన్పింగ్ గుర్తు చేశారు. టారిఫ్లపై అమెరికాతో ఒప్పందం తర్వాత జిన్పింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. అయితే 90 రోజుల పాటు ఈ రేట్లని కొనసాగించి తర్వాత దీనిపై ఇరు దేశాలు సమీక్ష జరపనున్నాయి. దీనిపై కొందరు అంతర్జాతీయ ఆర్థికవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ పిచ్చి, జిన్పింగ్ మొండి వైఖరి తెలిసిన వాళ్లు ఈ బంధం ఎన్నాళ్లు కొనసాగుతుందో చెప్పడం కష్టమంటున్నారు. 90 రోజుల తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని క్యాపిటల్ ఎకనామిక్స్లో చీఫ్ ఆసియా ఎకనమిస్ట్ మార్క్ విలియమ్స్ వ్యాఖ్యానించారు. 90 రోజుల తర్వాత ఏం జరుగుతుందనే ఇక్కడ అసలు ప్రశ్న అని చైనాలో యూరోపియన్ యూనియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు జేన్స్ ఎస్కిలెండ్ కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అమెరికా, చైనా మధ్య కుదిరిన సుంకాల ఒప్పందం మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందన్న దానిపై కాలమే సమాధానం చెప్పాలి.